గం గణపతియే నమః. లంకిణిని జయించిన హనుమ. సర్వాపదాన్నివారకుడు, స్త్రీలోక వందనీయుడు, ఆశ్రిత భక్త జనుల పాలిటి కల్పతరువు అయిన శ్రీరాముని మనస్సులో ధ్యానిస్తూ చీకట్లు ముసురుకున్న లంకానగరం వైపు రెప్పలార్పకుండా చూశాడు హనుమ. శత్రు దుర్భేద్యమైన లంకానగరం మహాప్రాకారం మధ్యన నిర్మితమైన సువర్ణ సింహద్వారం వీధి దీపాల వెలుగుల్లో దివ్య శోభతో మెరుస్తోంది. ఆ స్వర్ణ సింహద్వారపు ద్వారాలు అప్పుడప్పుడే లోపలి వైపు నుంచి మూసివేయబడుతున్నాయి. ఆ సింహద్వారం బయట వైపున ఏదో మహాపర్వతం కదిలినట్టు బరువుగా భారంగా అటూ ఇటూ పచార్లు చేస్తోంది భయంకరమైన ఒక స్త్రీ. అది రాక్షసిలా గోచరిస్తోంది, కానీ రాక్షసి కాదు. ఎవరా భయంకరాకారిణి? ఎంతో పటిష్టమైన రక్షణ వ్యవస్థ కలిగిన లంకారాజ్య రక్షణ భారం ఒక ఆడదానికి అప్పగించబడిందంటే తన శక్తి సామర్థ్యాలను అంచనా వేయగలమా? ఇంతవరకు లంకలో ప్రవేశించగల సామర్థ్యం తనతో పాటు అంగద, నీల, సుగ్రీవులకి మాత్రమే కలదని భావిస్తున్న హనుమ ఆ దీర్ఘకాయురాల్ని చూడగానే నాలిక చప్పరిస్తూ దీన్ని కన్ను కప్పి లంకలో ప్రవేశించాలే కానీ దీన్ని జయించి లోపలికి వెళ్ళాలనుకోవడం అనవసరమైన రగడికి ఆస్కారమిచ్చినట్లే. లంకానగర వాసులందరూ నిద్రావ్యవస్థలో జారుకున్నాక లంకలో ప్రవేశిద్దాం అనుకున్నాడు హనుమ. లంకాద్వీపం చుట్టూ చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. ఒకవైపు సముద్ర ఘోష భయంకరంగా వినిపిస్తోంది. మరోవైపు లంకానగరం యావత్తూ మదిరపాన మత్తులో నిద్రావస్థలో జోగుతోంది. వీధి దీపాలతో పాటు వెన్నెలలు విరజిమ్ముతున్న చంద్రకాంతి ప్రసరితమైన వీధులు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నగరంలో ఎలాంటి శబ్దాలు వినిపించటం లేదు. ఎక్కడా ఏ వీధిలోనూ రాక్షస భటుల సంచారం కావటం లేదు. ఎంతటి గుండెధైర్యం ఈ లంకాధిపతికి! సింహద్వారం బయట ఒక ఆడదాన్ని కాపలా ఉంచి ఎంత నిర్భయంగా నిద్రిస్తున్నాడు ఆ రావణుడు అనుకున్నాడు హనుమ. ఇలాంటి వాడి తలగొట్టినప్పుడు కదా నా ప్రభువు రామచంద్రుని వీరత్వానికి జగత్తు జేజేలు పలుకుతుంది. అది జరగాలంటే ముందు నగరంలో ప్రవేశించాలి, సీతమ్మని కనిపెట్టాలి. అందుకు సమయోచిత రూపధారణే సముచితం అనుకున్నాడు హనుమ. మరుక్షణం తన దేహాన్ని మార్జాలమంత పరిమాణంలోకి మార్చుకొని కోతిపిల్ల వలె చెంగున బండరాళ్ల పైనుంచి కిందకి దూకుతూ క్షణాల్లో లంకానగర్ ప్రవేశద్వారం వద్దకు నిశ్శబ్దంగా చేరుకున్నాడు హనుమ. పిల్లిలా మెత్తటి అడుగులు వేస్తూ ద్వారం వైపు పరిగెత్తాడు. పిల్లిలా ఉన్న తనని ఆ దీర్ఘకాయురాలు గమనించలేదని భ్రమించాడు. కానీ ముందుకు అడుగు వేయబోయిన హనుమ తోకని తన కాలి బొటనవేలుతో అదిమిపట్టి ఎవడివిరా నువ్వు గర్జించింది దీర్ఘకాయిని. వానరులకి ప్రియమైనది వారి వాలము. అలాంటి తన తోకని తొక్కిపట్టిన ఆ స్త్రీ మీద పట్టరానంత కోపం ముంచుకొచ్చింది హనుమకి. అయినా కార్యభంగం జరుగుతుందని వెరచి ఆవేశాన్ని గొంతులో అదిమి పట్టుకుంటూ ఆకాశమంత ఎత్తున్నావు, ఎవరు నువ్వు, నన్నెందుకు నిరోధిస్తున్నావు అని అడిగాడు. ఈ లంకా నగరాన్ని రక్షించే లంకిణిని. నిన్ను తొక్కిపెట్టక లోపలికి ఎలా వదులుతాను? నన్ను ఏమార్చి లంకలో ప్రవేశించటం ఆ హరిహరాదులకైనా సాధ్యం కాదు. పిల్లకోతివి నువ్వెంత, ఎందుకొచ్చావో నిజం చెప్పు, లేదా గర్జించింది లంకిణి. పిల్లకోతిని కదా, లంకలో దూరి చూసిపోదామని వచ్చా. నా తోక వదులు, దారికి అడ్డు తొలగు అన్నాడు హనుమ. ఎంత పొగర్రా నీకు! నేను అడ్డు తొలగితే చూసి వెళతావా? ఎవరిని చూస్తావు? నేనే చూపిస్తా నీకు యమసదనం, చూడరా గర్జిస్తూ పిల్ల హనుమ నెత్తిన ఒక్క మొట్టికాయ బలంగా ముట్టింది లంకిణి. ఆ మొట్టికాయకి హనుమకి చుర్రున కోపం వచ్చింది. తన దెబ్బ ఆ లంకిణికి రుచి చూపించాలనిపించింది.
అయితే స్త్రీని చంపకూడదన్న ధర్మం గుర్తుకొచ్చి తోకని విసురుగా లాక్కుంటూ చెంగున పైకెగిరి పిడికిలి బిగించి లంకిణిని ఒక్క గుద్దు గుద్దాడు. హనుమ ముష్టిఘాతానికి కళ్ళు బైర్లు కమ్మి మొదలు నరికిన మానులా కుప్పకూలింది లంకిణి. ఆ క్షణంలో ఏనాడో బ్రహ్మ చెప్పిన మాట గుర్తుకొచ్చి భక్తితో చేతులు జోడించి, మహాభాగా, వానరశ్రేష్ఠ, నన్ను జయించిన నువ్వు సామాన్యుడివి కాదు. ఆనాడు బ్రహ్మ ఆనతితో నిర్మించబడ్డ ఈ లంకారాజ్యానికి నేను రక్షకిని. అయితే రావణుడి బలదర్పాలు తపశ్శక్తి ముందు నేను నిలవలేకపోయాను. నన్ను ఓడించి లంకని జయించి కుబేరుడిని తరిమికొట్టి ఈ నగరాన్ని ఆక్రమించుకున్న రావణుడు నన్ను చూసి, ఓసి, అమోఘ బలసంపన్నుడనైన నన్ను ఎదిరించిన అబలవి, యక్షిణివి, నీకిదే శిక్ష. నేటి నుంచి రాక్షసివై, లంకిణివై, నిరంతరం నా లంకానగరానికి కాపలాదారినివై పడి ఉండు అని ఆజ్ఞాపించాడు. అంతటా నా దుస్థితికి జాలిపడ్డ బ్రహ్మ, అమ్మ, త్రేతాయుగంలో లంకానగరానికి శోధించడానికి ఒక గొప్ప వానరుడొస్తాడు. అతడి ముష్టిఘాత ప్రహారంతో నీకు లంకారాజ్య రక్షణ నుంచి విముక్తి, శాప విముక్తి లభిస్తుంది అని వరమిచ్చాడు బ్రహ్మ అని తెలియపరచగానే లంకిణికి శాప విముక్తి అయింది. ఆ యక్షిణి భక్తిగా అంజలి ఘటించి, నాయన, రావణుడికి వినాశకాలం దాపురించింది. నిర్భయంగా లంకలోకి ప్రవేశించు, శుభం అని పలికి అదృశ్యమైపోయింది.